Hey guys, welcome back to my YouTube channel. సో ఎలా ఉన్నారు? ఎవరెవరు రాబోతున్నారు ఈ సాటర్డే హౌస్లోకి? హూ ఆర్ కమింగ్ ఇన్ టు ద హౌస్? సో ఈ సాటర్డే ఎపిసోడ్లో ఎవరు రాబోతున్నారు అనేది ఈ వీడియో అనమాట. టోటల్గా 8 మెంబర్స్ అని ఆల్రెడీ మనకి లాస్ట్ వీక్లో తెలిసింది. 8 వైల్డ్ కార్డ్స్ హౌస్ లోపలికి రాబోతున్నాయి. అండ్ హౌస్లో ఇప్పుడు 9 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయాక 9 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళు 8 మెంబర్స్ ఎంటర్ అవుతున్నారు అనమాట. సో ఈ 8 మెంబర్స్ ఎవరు అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తీసుకువెళ్తున్నారు ఫర్ నౌ అయితే. ఎందుకంటే లోపల పృథ్వీ, నిఖిల్, నబీల్ సో స్ట్రాంగ్ మేల్స్లో. కంపారిటివ్లీ మణికంఠ కూడా స్ట్రాంగే, కాకపోతే వీళ్ళంతా ఫిజికల్లీ స్ట్రాంగ్ పర్సన్ కాదు కదా. సో స్ట్రాంగే, కానీ వాళ్ళంతా స్ట్రాంగ్ కాదు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఏ టాస్క్ ఆడినా కొంచెం హల్క్ లాగా ఉంటారు కాబట్టి ముగ్గురు బాగా స్ట్రాంగ్ కాబట్టి బయట నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఆపోజిట్లో. ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే 2 క్లాన్స్గా సపరేట్ చేస్తారు. ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఏంటంటే నిన్నటి ఎపిసోడ్లో ఇక నుంచి ఒక్కటే చీఫ్ ఉంటారు. సో ఒకళ్ళే చీఫ్, అది మెగా చీఫ్ అని చెప్పారు కాబట్టి సో ఆ ఒక్క చీఫ్ ఈ గ్రూప్ని మెయింటైన్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సపరేట్ అంటే ఆపోజిట్ అనమాట. ఆ క్లాను ఈ క్లాను సపరేట్గా ఉంటారు అని అర్థమవుతుంది కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళ టీంలో ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా వీళ్ళకి పోటీ ఇచ్చే వాళ్ళకి లాగే తెస్తే బాగుంటుంది. లేకపోతే ఆ టాస్క్లు ఆడలేని వాళ్ళని, ఓ ముసలోళ్ళని, వీక్గా ఉన్న వాళ్ళని తెస్తే చూసే మనకి కూడా ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఏముందిలే వీళ్ళే గెలుస్తారు అంటే ఆ ఎంతూజియాజం చూసేటప్పుడు కూడా మనకు ఉండదు. ఏముందిలే ఈజీగా మనం డిక్లేర్ చేస్తాం, ఏముందిలే నిఖిల్ టీమే గెలుస్తారు అని ఈజీగా మనం చెప్పేస్తూ ఉంటాం అనమాట. అలాంటిది లేకుండా బిగ్ బాస్ టీము చాలా చాలా ఆలోచించి స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ని ఇంతకు ముందు సీజన్స్లో మంచి గేమ్ ఆడి మంచి కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్స్ని ఇప్పుడు తీసుకురాబోతున్నాయి. సో వాళ్ళు ఎవరంటే ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అన్ఫేర్గా ఎలిమినేట్ అయిన యాంకర్ రవి గారు వస్తున్నారనమాట. సో హీస్ ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ గేమ్ బాగా ఆడతాడు అండ్ డాన్సులు కూడా బాగా వేస్తాడు. సో కంటెంట్ అందరితో బాగా ఫ్రెండ్స్ అంటే అందరితో బాగా మింగిల్ అవుతాడు. సో హీఈస్ బెస్ట్. కంటెంట్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రవి దగ్గర నుంచి. లేకపోతే ఊరికే జోకులు వేస్తూ ఉంటాడు, స్పాంటేనిటీ కానీ ఏదైనా కూడా రవి అనమాట. సో రవి రాబోతున్నాడు హౌస్ లోపలికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముక్కు అవినాష్. హీఈస్ అల్టిమేట్లీ ఫన్ పర్సన్. అల్టిమేట్ ఫన్ అంటే మనం ఖచ్చితంగా 200% ఎక్స్పెక్ట్ చేసినా కూడా తప్పే లేదు. అంత ఫన్ ఉంటుంది అవినాష్ గారి దగ్గర. ఎందుకంటే ఆదివారం విత్ స్టార్ మా చూసినట్లయితే మీలో ఎవరన్నా, ఓ మై గాడ్, టూ ఫన్నీ అనమాట. నిజంగా అవినాష్ జోక్స్ చాలా 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 బాగుంటాయి. ఆల్రెడీ మనం సీజన్ 4లో చూసాము. సీజన్ 4 ఆర్ 5 నాకు గుర్తులేదు, 4 or 5. సో ఆల్రెడీ ఆ సీజన్లో చూసాము. ఆ సీజన్లో కూడా మంచి ఫన్, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు కాబట్టి సో ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ అని పెట్టి ఎంటర్టైన్మెంటే లేకపోతే బాగోదు కదా అని చెప్పి ఒక ఎంటర్టైనర్ని ఇంట్లోపలికి తీసుకొస్తున్నారు. దట్ ఈజ్ అవినాష్ అనమాట. దట్ ఈజ్ ముక్కు అవినాష్. సో అవినాష్ హౌస్ లోపలికి వస్తున్నాడు. అండ్ ఇక నుంచి మంచిగా జోక్స్, మంచిగా ఫుల్ నవ్వు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాలు. ఎందుకంటే అవినాష్ ఉన్నాడు కాబట్టి. సో ఎక్కువ ఏం చెప్పట్లేదు, తను చేసేదే చెప్తున్నాను. ఓవర్ హైప్ ఏం ఇవ్వట్లేదు. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ రోహిణి కూడా అంతే పాపం. సీజన్ 3లో చాలా చాలా
ఉత్తిగా ఎలిమినేషన్ అంటే ఉత్తిగా నామినేషన్స్‌లోకి వచ్చింది. ఆ నామినేషన్స్‌లోకి రావడానికి రీజన్ గూడా శివజ్యోతి చెవులో ఏదో చెప్తుందని చెవులో మాట్లాడుకుంటున్నారని చెప్పి శివజ్యోతిని అండ్ పిల్ల పేరేంటి రోహిణిని ఇద్దరిని నామినేట్ చేస్తారు. ఆ వీకే రోహిణి బయటకొచ్చేస్తది. సో, కాబట్టి రోహిణిని ఈసారి హౌస్ లోపలికి తెస్తున్నారు. రోహిణి గూడా నంబర్ 1 ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. తన షోస్ గాని, తన యూట్యూబ్ ఛానల్ గూడా చూసినట్లయితే షీ ఈజ్ వెరీ గుడ్ ఎంటర్‌టైనర్ అనమాట. చాలా టాకటివ్ పర్సన్. సో, కాబట్టి పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉండొచ్చు. తను గూడా డాన్స్‌లు బానే చేస్తది. షీ ఈజ్ ఆల్సో ఎ డాన్సర్ అండ్ కమీడియన్ ఆల్ మిక్స్‌డ్ కంటెంట్ అనమాట. రోహిణి దగ్గర. నాకేంటో పేర్లొచ్చి సావట్లేదు. సో, రోహిణి. రోహిణి. సో, రోహిణి గారు రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ, అశ్వత్థామ, డాక్టర్ బాబు. డాక్టర్ బాబు రాబోతున్నారు. డాక్టర్ బాబు అంటే మీరేమనుకుంటున్నారు? ఆ డాక్టర్ బాబు గాదు. ఈ డాక్టర్ బాబు. ఆ డాక్టర్ బాబు ఎవరు? ఈ డాక్టర్ బాబు ఎవరు? అని మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు గదా! ఈ డాక్టర్ బాబు అంటే 'కార్తీక దీపంలో' డాక్టర్ బాబు. ఈ డాక్టర్ బాబు అంటే గౌతమ్ కృష్ణ. ఆల్రెడీ సీజన్ 6 సీజన్ 7 సీజన్ 7లో పార్టిసిపేట్ చేసిన గౌతమ్ కృష్ణ మళ్ళీ హౌస్ లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో, నిఖిల్ వాళ్ళకి మంచి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి గౌతమ్ కృష్ణ వస్తున్నాడు. సో, గౌతమ్ కృష్ణ తిను కూడా టాస్క్‌లు మంచిగా ఆడతాడు. గేమ్ కూడా మంచిగా ఆడతాడు. కొంచెం ఓవర్ యాక్షన్, కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఉన్నప్పటికీ కూడా గేమ్ పరంగా అయితే తన బెస్ట్ ఇస్తాడు. ఆల్రెడీ మనం చూసాం కాబట్టి సీజన్ 7లో. సో, గౌతమ్ కృష్ణ అండ్ గౌతమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాడీ బిల్డర్ మెహబూబ్ దిల్సే రాబోతున్నాడు. తిను కూడా వెరీ 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 స్ట్రాంగ్ ప్లేయర్. నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ నబీల్‌కి సరైన పోటీ ఇవ్వడానికి, సరైన ఆపోజిట్‌లో ఫుల్ కాంపిటీషన్, ఫుల్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్ లాగా కంటెస్టెంట్స్‌ని అయితే తీసుకొచ్చారు. మెహబూబ్ దిల్సే కూడా రాబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైని పావని. సో, లాస్ట్ సీజన్‌లో తిను కూడా అంతే అన్‌ఫెయిర్‌గా జస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. జస్ట్ 1 వీక్ వచ్చింది. అండ్ ఆ వీక్‌లోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ జనాలకి చాలా దగ్గరైంది. జనాలు చాలా లవ్ చూపిచ్చారు. అండ్ సో, తిను కూడా రాబోతుంది. చూడాలి ఈ సీజన్‌లో అయినా ఏం జరుగుతది? ఏం గేమ్ ఆడతది అనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరితేజ. హరితేజ గారు రాబోతున్నారు. సో, ఐయామ్ నాట్ ష్యూర్ హరితేజ గారు వస్తారో రారో. బట్ హరితేజ గారు కూడా వస్తారు అని చాలా గట్టిగా వినిపిస్తుంది. సో దట్ రావచ్చు. హరితేజ గారు కూడా వస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరంటే టేస్టీ తేజ. సో, టేస్టీ తేజ కూడా అంతే లాస్ట్ సీజన్‌లో ఎలిమినేట్ అయిపోయాడు. అందరూ పాపం చాలా ఎక్స్‌పెక్ట్ చేశాడు. బట్ ఎలిమినేట్ అయిపోయాడు. సో, తను గూడా ఈ సీజన్‌లో రాబోతున్నాడు. ఈ సీజన్‌లో అయినా ఎన్ని వీక్స్ సర్వైవ్ అవుతాడో చూడాలి. గేమ్ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా తను గూడా బానే ఆడతాడు. తను కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అనేది బాగా ఇస్తాడు గాబట్టి, సో, వీళ్ళు వైల్డ్ కార్డ్స్. మళ్ళీ లాస్ట్‌లో క్లారిటీ కోసం ఒక్కసారి చెప్తాను అందరి పేర్లు. ఆహ్, రవి, మెహబూబ్, అవినాష్, గౌతమ్, టేస్టీ తేజ, నైని పావని అండ్ హరితేజ అండ్ రోహిణి. సో, 8 మెంబర్స్ అన్నమాట. వీళ్ళు హౌస్ లోపలికి రాబోతున్నారు. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి, సో, ఆదిత్య గారు వెళ్ళిపోయారు కాబట్టి వీకెండ్‌లో మోస్ట్‌లీ ఇంకొక ఎలిమినేషన్ ఉండదు. 99% వీకెండ్‌లో ఏ ఎలిమినేషన్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా ఎవరవుతారు అనేది రేపు మాట్లాడుకుందాము. రేపు ఒక వీడియో చేస్తాను. సో, మీరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు? అంటే యాస్ ఆఫ్ నౌ ఉన్న కంటెస్టెంట్స్‌లో మీకు ఎవరు ఎలిమినేట్ అయితే బావుంటది అని అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీడియో అయితే అంతే గాయ్స్. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.
బాయ్.